నా పేరు త్రిగుణ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా ముందుకు తీసుకొచ్చాము. లాస్ట్ నాది ఈశాన్ ఒక సినిమా మొన్న రిలీజ్ అయింది పోయిన నెల. బాగా ఆడింది. ఇన్ఫాక్ట్ నా మొదటి సినిమా తీసిన డైరెక్టర్ కథ జెనీలే గారు తయారు చేసిన అదే డైరెక్టర్ కొద్దిగా చేశారు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒక పెద్ద హిట్ కూడా ఆయనతో మంచి ఒక మూడు ఒక సందర్భం క్రియేట్ చేసింది. ఈ సినిమా అంటే ఇప్పుడు రెండు విధాలుగా సినిమాలు చేస్తాం. ఒకటి మేము కూడా ఈఎంఐలు కట్టుకోవాలి, రన్ చేసుకోవాలన్న పాయింట్ ఉంటుంది. ఇంకో సెట్ ఎట్లా ఉంటుందంటే, మనం ఈ ఒక రెగ్యులర్ కాకుండా ఒక సినిమాల్లోకి వచ్చాము, దాంట్లో ఒక కళగా మన ఇది ప్రోత్సహిస్తుంది. మనం ఇంకా సొసైటీకి చెప్పాల్సింది. ఎందుకంటే క్యాన్సర్ అనే విషయం ఒకటి తెలుసు అని జనాలకు తెలిసే సినిమాల వల్ల, ఒక న్యూస్ పేపర్ల వల్ల, ఒక పుస్తకాల 10 to 20% ఎడ్యుకేట్ వల్ల సినిమాల్లో అయితే చిన్న బాధ్యత ఉంటుంది. అలా అయినా నాకు మధు గారు కొన్నేళ్ళ ముందు సబ్జెక్ట్ చెప్పారు. నా పేరు పాయల్ రాధాకృష్ణ. నేను ఇది సైన్ చేసినప్పుడు ఇది నా ఫస్ట్ సినిమా నేను సైన్ చేసింది. అప్పుడు నాకు తెలుగు కూడా రాదు. బట్ ఈ ప్రాసెస్లో యాక్టింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుని ఈ మూవీకి నాకు డైరెక్టర్ సపోర్ట్ వల్ల ఐ కుడ్ డబ్ ఫర్ ద ఫిల్మ్కి నేనే డబ్ చేశాను. ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నా, బట్ అప్పుడు లేదు. అప్పుడు కూడా ఛాన్స్ ఇచ్చాను, నేను చెప్పాను. యాక్చువల్లీ చాలా బాగా చెప్పారు సార్. అంటే నేను సపోర్ట్ అనేది తను చాలా గౌరవంగా మాట్లాడారు, కానీ బట్ షీ హస్ డన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్బింగ్. సో ఆ ప్రాసెస్ వల్ల నాకు ఇంకా ఆడియన్స్ క్లోజ్ గా ఉంటారని నాకు అనిపిస్తుంది. అంటే వాయిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్. డైరెక్టర్ సార్ ఆల్రెడీ చాలా చెప్పేశారు. బట్ ద పాయింట్ ఇస్, నేను కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తున్నాను. అంటే ముత్తాత అలా కాకుండా ఇప్పుడు కూడా నా ఫాదర్ అగ్రికల్చర్ లో ఉన్నారు. సో ఇట్స్ అ ఫిల్మ్ దట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ చెప్పే కాన్సెప్ట్స్ కూడా మనకి చాలా కనెక్ట్ అవుతుంది, కావాలని అనిపిస్తుంది. ప్రాక్టికల్ గ్రౌండ్ లో చూసేటప్పుడు నాట్ జస్ట్ అ ఫిల్మ్, నాకు కూడా యాక్చువల్లీ అది ఎలిమెంట్ కి, కామెడీకి, హ్యూమర్ కి, ఎమోషన్స్ కి ఏం తక్కువ లేదు. చాలా క్యూట్ లవ్ స్టోరీ, చాలా 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 క్యూట్ లవ్ స్టోరీ. అండ్ అందరూ బ్లష్ అవుతారు, ఫీల్ అవుతారు. అండ్ వెన్ ద పీపుల్ సెపరేట్ ఆల్సో, ఇట్స్ ఆల్ ప్రాక్టికల్ క్వశ్చన్స్. మన ఆ ఏజ్ లో ఒక పార్ట్నర్ ని వెతుకుతున్నప్పుడు డిసైడ్ చేసేటప్పుడు వచ్చే క్వశ్చన్స్, ప్రాక్టికల్ గా వచ్చే క్వశ్చన్స్. ఎమ్మెల్యే అవ్వాలని ఒక కోరికతో పుట్టిన నేను నాలాంటి సమాజానికి ఏదో ఒకటి చెప్పాలి. అట్లీస్ట్ నేను ఎమ్మెల్యే అవుతానా నాకు తెలియదు, కానీ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తి ఇవాళకి ట్రై చేస్తున్నా. ఈ అవ్వాలన్న ప్రాసెస్ లో ఎప్పుడైతే ఇది లేట్ అవుతుందో, ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఈ గ్యాప్ అంతా సమాజానికి ఒక మంచిది ఇవ్వాలి. అమ్మాయి కోసం మీరు అందరూ సంథింగ్, ఎవరో గిఫ్ట్లు ఇచ్చారు, ఏదో ఒకటి చేశారు. జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఈ వ్యాలంటైన్స్ డేని మనం లవ్ టువర్డ్స్ అగ్రికల్చర్ కింద ప్రమోట్ చేయాలి. మనం వ్యవసాయాన్ని ప్రేమిద్దాం ఈ వ్యాలంటైన్స్ డే. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి, నలుగురికి చెప్పండి. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఖచ్చితంగా ఇది సాఫ్ట్వేర్ సినిమా కాదు. మన పెద్దవాళ్ళు పొలంలో పనిచేశారు. ఇది దాన్ని ఎందుకు టైటిల్ పెట్టామో కూడా మీకు నెక్స్ట్ చూపించే టీజర్ లో మీకు కనిపిస్తుంది. అది ఎందుకు వెళ్ళింది అనే పాయింట్ కూడా దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా డీల్ చేశారు. ఏంటంటే బేసికల్లీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ చేసుకుంటారు జనరల్. అది ప్రతి సినిమాలో ఉండే పాయింట్. కానీ మా సినిమాలో ఉన్న హీరోయిన్ యాక్చువల్లీ ఏంటంటే ఒక డిజార్డర్ ఉంది. మీరు ఎవరైనా గెస్ చేస్తారంటే ఒకసారి మీరు గెస్ చేయొచ్చు. జస్ట్ ఒక 1 minute వెయిట్ చేస్తారు. పోనీ మా హీరోయిన్ ఒక డిజార్డర్ ఉంది లవ్ స్టోరీ. ఎనీ గెసెస్ ప్లీజ్? అందుకే మనం చదువుకున్న చదువులో ఏం చెప్తామంటే, పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిస్తేనే పవర్ పుట్టుకొస్తుందని చెప్తాం. 2 పాజిటివ్స్ 2 నెగిటివ్స్ కలిపితే ఎప్పుడు పవర్ జనరేట్ అవుతుంది. మన బేసికల్లీ నేను చదువుకున్న చదువులో చిన్న పాయింట్స్ చెప్తున్నాను. సో అలా చూసినప్పుడు ఏంటంటే ఇద్దరు ఒకేలాంటి హానెస్టీ ఉంటుంది. ఈ ఇద్దరు హానెస్టీ మధ్య నలిగిపోయే ఒక అద్భుతమైన కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో. దానికి చిన్న బ్రీఫింగ్ ఇస్తాను. యాక్చువల్లీ అబ్బాయి ఏమంటాడంటే, నువ్వు నన్ను చూసి ఇష్టపడొద్దు, సారీ నువ్వు నన్ను చూసి ఇష్టపడాలి, కానీ నా వెనకాల ఉన్న డబ్బును జాబ్ను చూసి ఇష్టపడేది ఏంటి అని చెప్పేసి అబ్బాయి క్వశ్చన్. అమ్మాయి అంటది, నిన్ను చూసి ఇష్టపడతాను, అలాగే నీ వెనకాల జాబు డబ్బును కూడా చూసి ఇష్టపడతాను. ఎందుకంటే రేపు ఏమైనా అందం అన్న ప్రాబ్లంకి సొల్యూషన్ అని కనిపిస్తుంది. సో అంత ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ మనం దీంట్లో డీల్ చేస్తాం. సో అందుకే మనం ఫైనల్ గా దీన్ని అనలైజ్ చేయాల్సి వస్తే ఏంటంటే, బతికించడానికి మధ్య ఉన్న దారులు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలో డీల్ చేస్తాం. సో ఆలోచనతో బయటకు వస్తాం. ఆ ఆలోచన ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా, రేపైనా, ఎల్లుండైనా మీ ఇంట్లో సమస్య రావాలనేది నేను కోరుకోవట్లేదు, కానీ ఒకవేళ వస్తే గనక ఆ సమస్య ఖచ్చితంగా ఈ సొల్యూషన్ మీకు ఉపయోగపడుతుంది. నా పేరు అరవింద్ మండేమండి, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ నిర్మాతని. సో అద్భుతమైనటువంటి కథాంశంతో ఇప్పటికీ మేము ఒక టీజర్, ఒక సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ ఏ విధంగా మన రైతులకు ఉపయోగపడుతుందన్న కథాంశంతో, అట్లాగే ఒక మానవ సంబంధాల మధ్య జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్స్, ఈ రెండింటిని ప్రధానంగా మేము పరిగణలో తీసుకుని ఈ మూవీ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈరోజు మనం ఒక ట్రైలర్ కూడా లాంచ్ అయిపోతున్నాము. సో మీరందరి ఆశీర్వాదం మా టీం మీద ఉంటుందని ఆకాంక్షిస్తూ, సో థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ కమింగ్ హియర్ అగైన్.